औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इन्नल्लज़ीना इश्तरउल कुफ्र बिल ईमान लन यज़ुर्रुल्लाह शैअ वलहुम अज़ाबुन अलीम वला यहसबन्नल्लज़ीना कफ़रू अन्नमा नुम्ली लहुम खैरुन लिअन्फुसिहिम इन्नमा नुम्ली लहुम लियज़दादू इस्मा वलहुम अज़ाबुन मुहीन। सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరములారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. దీని అర్థం సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ అందరి మీద శుభాలను, శాంతిని కురిపించును కాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు మానవాళి కోసం పంపినటువంటి చివరి దేవగ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 178వ వాక్యం యొక్క అరబ్బీ మూలంను వినడం జరిగింది. దీని తెలుగు అనువాదాన్ని ఆలకించండి. ఎవరైతే విశ్వాసాన్ని విడిచిపెట్టి అవిశ్వాసాన్ని కొనుక్కుంటారో నిశ్చయంగా వారు ఆ సృష్టి ప్రభువుకు ఏమాత్రము అన్యాయము, నష్టము కలిగించలేరు. వారి కొరకు వ్యధాభరితమైనటువంటి శిక్ష ఉన్నది. మేము ఇస్తూ ఉన్నటువంటి అవకాశాన్ని ఈ అవిశ్వాసులు తమకు మేలుగా భావించరాదు. వారు మరిన్ని పాపాలు కూడబెట్టుకోవాలని మేము వారికి ఈ అవకాశాన్ని ఇస్తున్నాము. చివరికి వారికి తీవ్రమైనటువంటి అవమానంతో కూడిన శిక్ష పడుతుంది. సోదరులారా, ఈ వాక్యాలలో 2 విషయాలు మన ముందుకు వస్తున్నాయి. ఒకటి ఏమిటంటే, విశ్వాసాన్ని విడిచిపెట్టి మీరు అవిశ్వాసాన్ని కొనుక్కుంటే నిశ్చయంగా అది మీకు మాత్రమే నష్టము, ఆ సృష్టి ప్రభువుకు ఏమాత్రం కూడా నష్టం కాదు. సోదరులారా, ఇక్కడ మరొకసారి మనము విశ్వాసం అంటే ఏమిటండి, అవిశ్వాసం అంటే ఏమిటండి అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. విశ్వాసము అంటే ఒక విధానము, ఒక నమ్మకము, మనము అనుసరించే ఒక పద్ధతి. దీనిని విశ్వాసం అంటారు. ఈ విశ్వాసం అనేది రకరకాలుగా ఉంటుంది. ప్రజల యొక్క స్థితిగతులను బట్టి, వారి యొక్క పెద్దల ఆచార సాంప్రదాయాలను బట్టి, ఈ విధంగా గురువుల యొక్క బోధనను బట్టి రకరకాలుగా విశ్వాసం ఉంటుంటుంది. అయితే సోదరులారా, చెప్పే విషయం ఏంటంటే, మన విశ్వాసము, మనం అనుసరించే ఒక విధానము, ఒక పద్ధతి, వీటికి ఆధారము ప్రామాణికమైనటువంటి గ్రంథాలు కావాలి. ప్రామాణికంగా దైవము మనిషిని పుట్టించి ఎంత మాత్రం కూడా గాలికి వదిలేలేదు. సోదరులారా, ఈ విషయాన్ని మనం ఇప్పుడు కూడా గమనిస్తూ ఉండాలి. దైవము మానవాళికి నిర్దేశకత్వాన్ని ఇచ్చాడు, మార్గనిర్దేశం చేశాడు. మీరు ఈ మార్గంలో వెళ్ళండి, ఈ పని చెయ్యండి, ఈ పని చెయ్యకండి అని. వాటిని మనము దైవ గ్రంథాలుగా పిలుస్తున్నాము. ప్రామాణికమైనటువంటి గ్రంథాలు మనకు ఉన్నాయి. ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి అనేక గ్రంథాలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. అంతిమంగా మరి మనందరి కోసం ఖురాన్ కూడా దైవం పంపడం జరిగింది. ఈ గ్రంథాల వెలుగులో మనము పరిశీలన చేసినట్లయితే సృష్టి ప్రభువు ఒకే ఒక విశ్వాసాన్ని గురించి బోధించాడు, ఒకే ఒక మార్గాన్ని గురించి, ఒకే ఒక సాఫల్యాన్ని గురించి, నిత్య దీవాన్ని గురించి మనకు బోధించడం జరిగింది ఆయన ప్రవక్తల ద్వారా, ఆయన గ్రంథాల ద్వారా. అదేమిటి? అది మనిషి సంపూర్ణంగా ఆ సృష్టి ప్రభువుకు మాత్రమే లొంగి సమర్పణ చేసుకుని మరి ఆయన ఆజ్ఞ మీద జీవితం గడపడము, మరి సృష్టి ప్రభువును కేవలం ఒకనిగా గుర్తించడం. ఈ విశ్వాసం తప్పించి మరొక విశ్వాసం ఎంత మాత్రం కూడా దైవము మానవాళికి బోధించలేదు. సోదరులారా, అంతిమ దైవగ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో చెప్తున్నాడు, ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం, మీ విశ్వాసము, మీ మార్గము కేవలం ఒకటే ఒకటి,
ఆది నుండి మొదటి ప్రవక్త, మొట్టమొదటి మానవులైనటువంటి ఆదాము దగ్గర నుండి చిట్ట చివరి ప్రవక్త, మనందరి కోసం వచ్చినటువంటి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, దైవం ఆయనపై శాంతిని కురిపించుగాక. వీరి అందరి బోధన కూడా, అందరి విశ్వాసము ఒకటే. అదేమిటంటే దైవం ఒక్కడే, ఆయనను మాత్రమే ఆరాధించండి. కాబట్టి సోదరులారా, దీనినే విశ్వాసంగా మన ప్రామాణిక గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఖురాన్ ఒక్కటే కాదు సోదరులారా, ఈ సందేశాన్ని ఇచ్చే దైవ గ్రంథము ఖురాన్ ఒకటే కాదు. ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలు అన్నింటినీ పరిశీలన చేయండి. అందులో ఈ ఒక్క ధర్మం గురించి మాత్రమే బోధించబడింది. దీనిని ఏకేశ్వరోపాసన అని, సనాతన ధర్మం అని మనము పిలుస్తుంటాం. మౌలికమైనటువంటి విశ్వాసము, నమ్మకము, విధానము, పద్ధతి, మార్గము ఏమిటి అంటే మనిషి తన సృష్టికర్తకు మాత్రమే విధేయుడు, మరెవరికి అతను విధేయత చూపించకూడదు. ఏ విధంగా అయితే తండ్రి స్థానాన్ని మరొకరికి ఎంత మాత్రం కూడా ఇవ్వలేము, అదేవిధంగా దైవం యొక్క హక్కును మరెవరికి కూడా మనం ఇవ్వకూడదు. మనకు మార్గం చూపించడానికి వచ్చినటువంటి మన ప్రవక్తలను మనం గౌరవించాలి, వాళ్ళను ప్రేమించాలి, వాళ్ళను అనుసరించాలి. కానీ ఆరాధన మాత్రం అంత మాత్రం కూడా చేయకూడదు. ఈ మౌలికమైనటువంటి ఈ విశ్వాసాన్ని, ఈ మార్గాన్ని మరి దైవం విశ్వాసంగా పెరుగుకుంటున్నాడు. నిజమైనటువంటి మార్గంగా, స్వర్గానికి తీసుకుని వెళ్ళే మార్గంగా, సాఫల్యానికి కొలబద్ద అయినటువంటి మార్గంగా మనకు పేర్కొంటున్నాడు. దీనికి వ్యతిరేకంగా ఎవరైతే నడుచుకుంటాడో, అంటే ప్రధానంగా దైవాన్ని మరి ఒక్కడు కాకుండా అనేక మందిగా ఎవరైతే భావిస్తాడో, దైవానికి ఇవ్వవలసినటువంటి హక్కును ఇతరులకు ఎవరైతే చెల్లిస్తూ ఉంటాడో, సాటి మానవులు కానివ్వండి, ప్రవక్తలు కానివ్వండి, ఇతర జీవజాలాలు కానివ్వండి, ఇంకా తాను స్వయంగా కల్పించుకున్నటువంటి కొన్ని స్వరూపాలు కానివ్వండి, వీటికి ఎవరైతే మరి ఆరాధన చేస్తుంటాడో వీటిని దైవము అవిశ్వాసంగా పేర్కొంటున్నాడు. ఇది దైవం నుండి దూరం చేసే మార్గము, మిమ్మల్ని నరకం వైపునకు తీసుకుని పోయే మార్గము, స్వర్గం నుండి దూరం చేసే మార్గము. కాబట్టి ఈ మార్గాన్ని మీరు అంత మాత్రం కూడా అనుసరించకండి అంటున్నాడు. సోదరులారా, ఇక మొట్టమొదటి వాక్యంలో చెప్పినటువంటి విషయం ఏమిటంటే, ఎవరైతే ఈ విశ్వాసాన్ని విడిచిపెట్టి, అంటే సృష్టి ప్రభువు దైవము తన ప్రవక్తల ద్వారా ఏ మార్గాన్ని అయితే బోధించాడో దానిని విడిచిపెట్టి అవిశ్వాస మార్గాన్ని ఎవరైతే అనుసరిస్తారో, లేదంటే నా ఇష్టం వచ్చిన జీవితం గడుపుతాను, నాకు ప్రవక్తలు అవసరం లేదు, దైవ గ్రంథాలు అవసరం లేదు, ఈ విధంగా ఎవరైతే మొండి పట్టుతోటి మరి తన బుద్ధిని, జ్ఞానాన్ని ఉపయోగించకుండా గుడ్డిగా ఎవరైతే మరి అనుసరిస్తూ ఉంటారో వారిని ఉద్దేశించి దైవం చెప్తున్నాడు, మీరు ఆ దైవానికి ఎంత మాత్రం కూడా హాని కలిగించలేరు, నష్టం కలిగించలేరు. సోదరులారా, ఈ విషయాన్ని మనం గమనించాలి. మన ప్రార్థనలు, మన విశ్వాసము, మన దాన ధర్మాలు, వీటి యొక్క ప్రయోజనాన్ని మనం మాత్రమే పొందుతాం. అంతే తప్పించి మనం ఏదో దైవానికి మేలు ఎంత మాత్రం కూడా చేయడం లేదు. మన ఆరాధన, నేను అనేక సందర్భాల్లో చెప్తున్నాను, మన ఆరాధన, మన విశ్వాసము మన కోసం మాత్రమే కానీ దైవం కోసం ఎంత మాత్రం కూడా కాదు. ఎందుకంటే ఆయన సమద్, అంటే నిరపేక్షాపరుడు. ఏ అవసరము, ఏ అక్కర కూడా లేనివాడు. సృష్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో బోధించారు, సృష్టి మొత్తం కూడా కలిసి ఆయన ఆరాధన చేస్తే ఆయన ఆరాధనలో ఇసుమంతా కూడా పెరగదు, మరి సృష్టి అంతా కూడా ఆయన ఆరాధనను మానివేస్తే ఆయన గౌరవంలో ఇసుమంతా కూడా తగ్గదు. ఎందుకంటే ఆయన ఏ అవసరము లేనివాడు, ఏ అక్కర లేనివాడు. మనం ఏదో ప్రార్థన చేసేసి, నమాజు చేసేసి, ఈ విధంగా పూజలు పునస్కారాలు చేసేసి మనం ఏదో దైవానికి మేలు చేసేస్తున్నాము అని చెప్పేసి భావిస్తే మహాపొరపాటులో మనం ఉన్నట్లే. ఎందుకంటే ఈ ఆరాధనలు, ఈ విశ్వాసం, వీటి యొక్క ప్రయోజనాన్ని మనము మాత్రమే పొందుతాము. దైవానికి ఏమి కూడా అవసరం లేదు సోదరులారా. ఈ విషయాన్ని మనము అనుక్షణం కూడా గమనించాలి. మరి అదే ఇక్కడ చెప్తున్నాడు, మీరు విశ్వాసాన్ని వదిలిపెట్టి అవిశ్వాసాన్ని మీరు అనుసరించినట్లయితే అది మీకు మాత్రమే నష్టం. మీరు నరకంలో కాలిపోయి నాశనం అయిపోతుంటే దైవానికి అది ఇష్టమా? ఎందుకంటే ఏ విధంగా అయితే ఒక తల్లిదండ్రుల కడుపులో ఏ విధంగా అయితే బిడ్డలు పుట్టినప్పుడు అందరూ కూడా సమానంగా ఆ బిడ్డల మీద ప్రేమను కలిగి ఉంటారో, తల్లిదండ్రులు అందరి బిడ్డల మీద సమానమైనటువంటి ప్రేమను కలిగి ఉంటారు. అదేవిధంగా దైవానికి అందరూ కూడా సమానమే. ఎందుకంటే ఆయన విశ్వాసిని ఒక విధంగానే పుట్టించాడు, అవిశ్వాసిని కూడా ఒక విధంగానే పుట్టించాడు. ఎందుకంటే పుట్టిన వాళ్ళందరూ కూడా ఒకే విధంగా విశ్వాసంతోనే పుడుతున్నారు. కానీ తర్వాత ఏం జరుగుతుంది? తల్లిదండ్రుల ప్రోద్బలము, పరిస్థితుల ప్రాబల్యము, స్నేహితుల యొక్క ధర్మము, వీటి యొక్క ఆధారంగా మనిషి తన మార్గాన్ని కోల్పోతున్నాడు. కానీ
పుట్టిన ప్రతి బిడ్డ కూడా విశ్వాసిగానే పరమ పవిత్రంగానే పుడుతున్నాడు సోదరులారా. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఏ విధంగా అయితే జీవజాలాలను, మొక్కలను, నోరు లేనటువంటి జీవాలను చూడండి, వాటికి మరొక దైవాన్ని గురించి తెలియదు. అవి కేవలం తమ సృష్టికర్తను మాత్రమే ఆరాధిస్తున్నాయి. వాటికి ఎంతమంది దైవాలు ఉంటారు, ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దైవం ఉంటాడని వాటికి తెలియదు. కులాలు, మతాలు మనిషి కల్పించుకున్నాయి కాబట్టి రకరకాలుగా ఉంటాయి, వేరువేరుగా ఉంటాయి. రోజుకొక మతం పుట్టుకొస్తూ ఉంటుంది. కానీ నోరు లేనటువంటి, ఏ జ్ఞానము, బుద్ధి లేనటువంటి జీవజాలాలకు మతాలు ఉండవు, కులాలు ఉండవు. వాటికి తెలిసినదల్లా ఒకటే, దైవం ఒక్కడేనండి సోదరులారా. కానీ మనిషికి దైవం బుద్ధిని, జ్ఞానాన్ని ఎందుకు ప్రసాదించాడు అంటే, వీటి ఆధారంగా మనము మన దైవాన్ని అన్వేషించాలి. అన్నీ కూడా పరిశీలన చేసి సత్యాన్ని గ్రహించి దానిని అనుసరించాలి. అందుకనే మనకి ఈ బుద్ధిని, జ్ఞానాన్ని మనకు దైవం ప్రసాదించాడు. కానీ మనము దానికోసం ఉపయోగించము. మన దైవాన్ని తెలుసుకోవడం కోసము, మన సృష్టికర్తను గ్రహించడం కోసము మన బుద్ధిని, మన వివేకాన్ని ఉపయోగించము. కానీ మనకు పనికిరానటువంటి, అవసరం లేనటువంటి అన్ని విషయాల మీద మన బుర్రను పెట్టి ఆలోచన చేస్తుంటాం. అది ఆ విధంగా ఎందుకు జరిగింది, ఆ సినిమాలో ఆ హీరో ఆ విధంగా ఎందుకున్నాడు, ఈ విధంగా ఎందుకున్నాడు, ఆ స్టోరీ ఏమిటి, ఇదేమిటి, అదేమిటి, పనికిరానటువంటి, ఏ మాత్రం కూడా ప్రయోజనకరం కానటువంటి విషయాల పట్ల మనము మన బుద్ధిని, మన జ్ఞానాన్ని పెట్టి ఆలోచన చేస్తాము. కానీ మన దైవాన్ని గురించి మరణం తర్వాత మనము ఏ ప్రభువు ముందు నిలబడి మనం సమాధానం చెప్పుకోవాలో ఆ దైవాన్ని గురించి, ఆ సృష్టి ప్రభువుని గురించి ఎంత మాత్రం కూడా ఆలోచన చేయము. సోదరులారా, ఒకసారి చూడండి, మరి హాస్పిటల్లో పేషెంట్లు ఉంటారు, వాళ్ళకు ఆక్సిజన్ ఎక్కిస్తుంటారు. మరి ఎంతో ఖర్చు పెట్టి కొంటేగానే ఆ ఆక్సిజన్ వాళ్ళకు దక్కదు. సోదరులారా, మనము ఎంత తేలికగా ఈ ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం చూడండి, ఈ గాలిని పీల్చుకుంటున్నాం. ఒక్కసారి ఒక 2 నిమిషముల పాటు దైవము ఈ మొత్తం ఆక్సిజన్, ఈ గాలిని స్తంభింపజేశాడు అనుకోండి, సృష్టిలో ఒక్క మానవుడు కూడా మిగిలి ఉండడు. ఈ విధంగా తేలికగా మనకు ఫ్రీగా లభించే ఈ విషయాల పట్ల, ఈ అనుగ్రహాలను అనుభవించేస్తుంటాము. వానను అనుభవించేస్తుంటాము, ఎండను అనుభవించేస్తుంటాము, వాటి ఆధారంగా పంటలు పండించేసుకుని మరి మన భుక్తిని పొందుతుంటాము. కానీ వీటిని ప్రసాదిస్తున్నటువంటి దైవం ఎవరు అన్నది మాత్రము మరణం ఆసన్నమైపోతుంది, కానీ ఆలోచన చెయ్యం సోదరులారా. మన బుద్ధిని, మన జ్ఞానాన్ని ఇతరులకు అప్పచెప్తుంటాం. మన తాత ముత్తాతల ఆచారాలకు, మన వంశ ఆచారాలకు, వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది, అది ఈ విధంగానట, ఇది ఈ విధంగానట అని ఈ విధంగానే ఆలోచన చేస్తాం తప్పించి నిజమైనటువంటి జ్ఞానము, బుద్ధిని ఉపయోగించడానికి మాత్రము మనము ఎంత మాత్రం కూడా మరి ప్రయత్నం చేయము. తద్వారా ఏం జరుగుతుంది, ప్రధానమైనటువంటి విషయమైనటువంటి దైవం ఎవరు అన్న విషయంలో అనేక అపోహలు, అనేక అపార్థాలు, అనేక అభిప్రాయ భేదాలు ఎందుకు చోటు చేసుకున్నాయి అంటే, మనము గ్రంథాల యొక్క పరిశీలన చేయకపోవడమే, ముఖ్యమైనటువంటి ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేయకపోవడమే. మరి దైవం చెప్తున్నాడు, నేను నా ప్రవక్తల ద్వారా మీకు ఒక సత్యాన్ని బోధిస్తున్నాను. ప్రారంభం నుండి మరి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు మరి ఒక విషయాన్ని బోధించాను, దైవం ఒక్కడే, ఆయన్ను మాత్రమే ఆరాధన చేయండి అని. దాని గురించి మీరు ఆలోచన చేశారా? లేదు. ఇది కాకుండా మీరు మీకు నచ్చినటువంటి, మీకు ఇష్టమైనటువంటి మార్గాన్ని మీరు అనుసరించినట్లయితే నాకు ఎంత మాత్రం కూడా మీరు నష్టం కలిగించలేరు. నష్టపోయేది, నాశనమయ్యేది, మరి వినాశనానికి గురయ్యేది మీరు మాత్రమే అనే సృష్టి ప్రభువు ఇక్కడ మరి కరాఖండిగా మానవాళికి తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత సోదరులారా ఇంకా చెప్తున్నాడు, అంతేకాదు సుమా, అటువంటి వారి కొరకు వ్యధాభరితమైనటువంటి శిక్ష ఒకటి కాచుకొని కూర్చుంది. ఇక్కడ మనకు ఏ మాత్రం కూడా నష్టం రాకపోవచ్చు సోదరులారా, మనం ఏ మార్గాన్ని అనుసరించవచ్చు. ఎందుకంటే ఇక్కడ దైవము, ఇక్కడ శిక్షా బహుమానాల యొక్క సమయం ఇక్కడ కాదు సోదరులారా, ఇది కేవలం పరీక్షా సమయమే. ఏ విధంగా అయితే ఇప్పుడు పిల్లలకు పరీక్షలు జరుగుతున్నాయి, 3 గంటల పాటు అక్కడ పరీక్ష ఉంటుంది. వెంటనే నువ్వు పాస్ అయ్యావా, ఫెయిల్ అయ్యావా చెప్పరు. ఆ పరీక్షా పేపర్లు దిద్దుతారు, ఆ తర్వాత ఒక 1 నెల రోజులకో ఎప్పుడుకో మరి ఫలితాలు ప్రకటిస్తారు. అదేవిధంగా సోదరులారా, మనకు లభించినటువంటి జీవితము పరీక్ష సమయం మాత్రమే. ఇక్కడ వెంటనే మనకు ఫలితం దక్కదు. మనం ఏ మార్గాన్నైనా ఇక్కడ అనుసరించవచ్చు, ఏ పనైనా ఇక్కడ మనం చేయొచ్చు. కానీ మనము చేస్తున్నది కరెక్టా కాదా, నిజమైనటువంటి మార్గమా కాదా అనేది మన మరణం తర్వాత మనకు తెలిసి వస్తుంది. కానీ అప్పుడు తెలిసి రావడం వలన ఏ ప్రయోజనం ఉండదు. కాబట్టి దైవము ఈ విధంగా మరి మానవాళికి తెలియజేస్తున్నాడు, మీరు మరణానికి ముందే మేలుకోండి. నేను ఒక మార్గాన్ని నా ప్రవక్తల ద్వారా మీకు చేపించాను.
ఒక మార్గాన్ని, ఒక విధానాన్ని నేను మీకు బోధించాను. స్వర్గానికి తీసుకువెళ్ళే ఒక మార్గాన్ని నేను బోధించాను. దానిని అనుసరించండి. దాని వలన మీకు ఇహలోకంలో కూడా ప్రయోజనం ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. ప్రధానంగా మీరు మరణం తర్వాత కూడా మీరు సాఫల్యాన్ని పొందుతారు. అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు జీవితం గడిపినట్లయితే ప్రపంచంలో మీకు ఏమాత్రం కూడా అక్కడ ఫలితం దక్కకపోవచ్చు, కానీ మరణానంతరం మాత్రం భయంకరమైనటువంటి వినాశనానికి గురైపోతారు. అప్పుడు బాధపడడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు అని సృష్టి ప్రభువు మరి మనకు ఈ వాక్యాలు తెలియజేస్తున్నాడు. మరి నేను మనందరి దైవం అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను. ఏ విషయాలైతే మనం ఇక్కడ వింటున్నామో వీటి పట్ల ఆలోచన చేసి మన ఆలోచన విధానాన్ని మార్చుకొని మన విశ్వాసాన్ని సరిచేసుకుని సృష్టి ప్రభువును మాత్రమే ఆరాధన చేసేలాగా మరి మనమందరం కూడా సత్యాన్ని గ్రహించాలని, సత్యాన్ని అనుసరించాలని మరి దైవం మనందరికీ జ్ఞానాన్ని ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.